నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని శక్తి క్షేత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఏదైనా ఒక క్షేత్రం గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఇంతకుముందు మనం చెంగాళమ్మ అమ్మవారి గురించి చెప్పాం కదా. అయితే మనకి మామూలుగా మనం అష్టాదశ శక్తిపీఠాలని చెప్తాం. శివుని భార్య అయిన సతీదేవి శరీరావయవాలు ఒక్కొక్క చోట పడ్డాయి. భారతఖండంలో చాలా చోట్ల పడ్డాయి. భారతదేశంలో ఈ పడిన చోట ఒక్కొక్క దేవాలయం ఉందని చెప్తాం. అయితే ఈ అష్టాదశ శక్తిపీఠాలు మనకి కొలతలో అంటే తెలిసినవి కదా. లంకాయాం శాంకరీదేవి అనే ఒక స్తోత్రం ఉంది. 18 క్షేత్రాలు వస్తాయి. ఇవి కాకుండా కూడా కొన్ని క్షేత్రాలని వీటిని కూడా శక్తిపీఠాల్లో భాగంగా ఆ ప్రాంతపు ప్రజలు చెప్పుకుంటారనమాట. ఇప్పుడు మనకు బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారు. ఆ శక్తిపీఠాల్లో ఒకటి కాదు, కానీ మనం అది కూడా శక్తి క్షేత్రంగా చాలా ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉంటాం. అట్లా ఇది ఉత్తరాఖండ్లో ఒక దేవాలయం ఉందట. ఈ ఉత్తరాఖండ్లో ఉన్న దేవాలయం ఏంటంటే థారీదేవి అమ్మవారి పేరు. ఈ థారీదేవి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఆ ప్లేస్లో వాళ్ళకి దొరికింది. దీనికి ఈ నదీ ప్రాంతానికి చాలా పైన ఎగువనున్న కాళీకుండ అనే ప్లేస్లో వరదలు వచ్చినాయట. వరదలు వచ్చి కొండంతా కదిలిపోయింది. ఆవిడ ఒక ఎత్తైన శిల మీద ఉండేది. విరిగిపోయి ఆ కొండ కదిలిపోయి తల మాత్రం విరిగిపోయిందట విగ్రహానికి. విరిగి ఆ తల శిరస్సు, అమ్మవారి శిరస్సు, ఆ విగ్రహం తాలూకు శిరస్సు మాత్రం నదిలో కొట్టుకొచ్చిందట. నదిలో కొట్టుకొచ్చి ఒక మత్స్యకారుడికి కనపడిందట ఆవిడ. ఈ మత్స్యకారుడికి కనపడి అతన్ని పిలిచింది. శరీరం లేదు, తల ఒక నల్లటిది రాతి విగ్రహం అని తెలుస్తుంది. పిలిచేసరికల్లా భయపడ్డాడు అతను. భయపడ్డాడు, కానీ ఆవిడ చాలా ఆశ్వాసన ఇచ్చింది. పర్వాలేదు, నువ్వు భయపడద్దు, నేను మీ అమ్మనే, రా నా దగ్గరికి రా, నన్ను తీసుకో, నన్ను పైకి దియ్యని పిలిచిందట. పిలిస్తే ఈ మత్స్యకారుడు నదిలోకి దిగితే అతను రావడానికి వీలుగా మెట్లని ఏర్పరిచింది అమ్మవారని చెప్తారు. ఆ మధ్య దాకా ఉండేవి కూడా అట. మెట్లు అంటే పక్కగా సిమెంటు మెట్లు అలా కాకుండా ఈ నదిలో రాళ్ళు ఉంటాయి కదా, అతను నడవడానికి వీలుగా ఒక్కో రాయి పేర్చుకుంటూ తన దగ్గర దాకా తీసుకొచ్చిందట. అక్కడ అతనికి దొరికింది ఒక్క శిరస్సు మాత్రమే. ఆ శిరస్సును తెచ్చి ఈ నదిలోనే ఒక ఎత్తైన కొంచెం అంటే నదిలో మధ్యలో రాళ్ళు ఉంటాయి చూడండి, ఆ రాళ్ళ మీద ఒక రాయి మీద పెట్టాడట అతను. రాయి మీద పెట్టిన తర్వాత మెల్లిగా అందరూ జనం చేరారు. మనకి ఎక్కడైనా అమ్మవారి విగ్రహాలు అవి దొరికితే పూజ చేసుకుంటారు. ఈ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే ఆ అమ్మవారికి అలంకరణ చేస్తుంటే ఆవిడ పొద్దుటి పూట బాలికలాగా కనపడుతుంది. 10 ఏళ్ల పిల్లలే కనపడుతుందట. 10 ఏళ్ల పిల్లలకి చెంపలు అవి బిగువుగా ఉంటాయి. 10 years పాప ఎట్లా ఉంటుంది, చక్కగా నవ్వుతున్నట్టు, లేతగా, నున్నగా మెరుస్తున్నట్టు ముఖం కనపడుతుందట. మధ్యాహ్నానికి ఈ ముఖం కొంచెం ఓల్డ్ ఏజ్ అంటే 40 ఏళ్ళ ఆవిడలాగా కనపడుతుందట. సాయంకాలం అయ్యేసరికల్లా వృద్ధురాలిలాగా కనపడుతుంది అమ్మవారు. చెంపలు జారిపోయి కళ్ళ కింద కొంచెం కిందకి బ్యాగ్స్ లాగా కాస్త కిందకు వచ్చి ముడతలు పడిన ముఖం కనిపిస్తుంది. ఇది రాతి విగ్రహమే. ఆ ముఖం రాయే, ఒట్టి అమ్మవారే ముఖమే కనపడుతుంది, ఇంకా ఏమీ లేదు అక్కడ. ఈ ముఖంలో ఈ మార్పులు సంభవిస్తాయి. ఇప్పటికీ స్పష్టంగా కనపడుతుంది. ఉత్తరాఖండ్లో ఉంది ఈ టెంపుల్, థారీదేవి. అయితే ఈవిడ అక్కడి నుంచి వచ్చి పైనుంచి కొట్టుకొచ్చింది కదా, ఈవిడ శేషభాగం, శరీర భాగం అంతా విగ్రహం అక్కడే ఉందట. కానీ ఈ తల్లి ఎందుకనో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకా ఆలోచించల. ఇప్పుడు ఒకరిని పిలిచి నన్ను ఇక్కడ స్థాపించు అని చెప్పగలిగిన ఆవిడ, ఈ ముఖాన్ని మార్చగలిగిన ఆవిడ, తన ప్లేస్కి తను వెళ్ళిపోయే శక్తి ఆవిడ కలిగే ఉంది, కానీ వెళ్ళలేదు. ఇక్కడున్న భక్తుల్ని ఆశీర్వదించడం కోసం ఆవిడ ఇక్కడే ఉండిపోయింది అని చెప్తారు. అయితే తర్వాత కాలంలో ఏం చేశారంటే ఆ నదికి ఒక మన ప్రాజెక్టులు కడతారు కదా, ఆనకట్ట ఒకటి కడుతున్నారు. వాటర్ ఫ్లో వచ్చేస్తే ఈ గుడి కదిలిపోతుందని ఒక మాదిరి టెంపుల్ చేశారు. ఈ టెంపుల్ కూడా ఏం చేశారంటే అమ్మవారి తల మీద చెత్త లేదట. గుడి కట్టారు, ఒక మందిరం లాంటిది కట్టారు. ఈమె తల మీద మాత్రం ఏమీ లేదు, కవర్డ్గా ఉండదు, ఆచ్ఛాదన లేదు, ఏమీ లేదు. గుడి ముందుకుంటుంది, అమ్మవారి శిరస్సు వెనక్కుంటుంది. ఊరికే మందిరం లాగా కట్టారు, ఒక మండపం లాంటిది కట్టారు. ఆమె మీద ఏ ఆచ్ఛాదన లేకుండానే ఉంటుందట. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఆనకట్ట కడుతున్నాము, నీళ్లు ఒకటేసారి 10 ఇవన్నీ వదిలేస్తారు కదా, ఒకటేసారి ఎత్తినప్పుడు మొత్తం ఫ్లో వచ్చి దేవాలయం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో కింద నుంచి పిల్లర్స్ వేసి పైకి లేపి కట్టారట. అదే నదిలో అదే ప్లేస్లో పైకి లేపారు గుడిని. ఒక కొండ రాయి మీద అమ్మవారి ముఖం వెలిసి ఉన్నది అక్కడ. దాన్ని అలా పైకి లేపుకుంటూ వచ్చారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది కదా జయ. ఈ టెక్నాలజీ తోటి 4 పక్కల 4 పిల్లర్స్ వేసి ఒక పెద్దది పైకి ఇలా లేవదీశారు. ఈ మా ఒడ్డు మీద నుంచి ఈ గుళ్ళోకి వెళ్ళడానికి కూడా పక్కాగా ఏర్పాటు చేసి పెట్టారు. జనాలు వెళ్తూనే ఉన్నారు. అయితే అక్కడ తర్వాత ఎప్పుడైతే ఈ గుడి పూర్తయ్యి అమ్మవారిని పూర్తిగా పైకి లేపి రెడీ చేశారో అక్కడ దాని తర్వాత 3-4 రోజుల తర్వాతే కేదార్నాథ్లో వరద వచ్చింది చూడండి. సరిగ్గా దానికి 3 రోజుల ముందే ఈ అమ్మవారి స్థాపన పై ఎత్తున జరిగింది.
ఈవెన్ ప్లేస్ కదిపారు. అందువల్లే ఈ వరద వచ్చిందని బాగా నమ్మేశారట అక్కడ ఉన్న జనమంతా. అక్కడ వరద రావడానికి ఇక్కడ కదిపారు, ప్లేస్ కదపడం వల్లే కారణం అని. మనకు ఎలా ఉంటుందంటే కాకతాళీయం అంటాం. అవునండి, కాకతాళీయంగానే జరిగింది. మామూలు గుడిలో కూడా మనము మూల విరాట్ని అలాగే ఉంచుతారు. ఉత్సవమూర్తులనే కదండి ఊరేగింపులు చేస్తూ ఉంటారు. అవును, మూల విరాట్ని ఎప్పుడు కదపం, మనకు తెలిసిన నానుడు అదే. మనం మామూలుగా అలాగే చేస్తాము. ఒక చోట నుంచి ఒక శక్తిని పెకలించి పక్కకి తీసినప్పుడు అక్కడ ఏదైనా ఉత్పాతం జరగడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు అలా అయితే అక్కడి నుంచి కాళీకుండ నుంచి అమ్మవారి శిరస్సు వచ్చేసినప్పుడు ఏం జరగలేదు. ఓకే, ఆమె అలా జరిపే ఆవిడ కాదు. అక్కడ కొంతమంది జనాలు నమ్మారు, ఇట్లా చెప్పుకున్నారు. ఏముందంటే ఇప్పుడు టీవీలలో ఒక వాక్యం వచ్చేసరికల్లా దాన్ని వేల వాక్యాలుగా పరిణమిస్తుంది. చిలువలు పలవలు, అదిగో పుల్లంటే ఇదిగో తోకంటాం మనం, అంతే కదా. అట్లా జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలు చాలా మంది ఏం చెప్తున్నారంటే దానికి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ఈవిడ చల్లని తల్లి, తను ఎక్కడ కనపడిందో అక్కడ ఉండటానికి ఇష్టపడింది. మా ఇంటికి నేను వెళ్ళిపోతానని అనలేదు. నా శిరస్సును పట్టుకెళ్ళి నా విగ్రహానికి పెట్టు అని చెప్పాల. ఈవిడికి దొరికింది. ఆ దొరికిన మత్స్యకారుడు చాలా ప్రార్థించాడు, మమ్మల్ని రక్షించుంటే ఆవిడ అక్కడే ఉండిపోయింది. ఆ ముఖం మారే ప్రజ్ఞ కూడా అలాగే ఉంది. ఆవిడ ముఖం మారిపోతుంది. పొద్దున లేతగా కనపడిన ముఖం సాయంకాలానికి వృద్ధాప్యంలాగా వృద్ధురాల్లాగానే కనపడతారు. చాలా మహిమగల తల్లిని ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నడిచి వస్తారట ఇక్కడికి. వైష్ణోదేవికి ఎలా కొండ మీదకి నడిచి వెళ్తారో అట్లాగే ఈ తారీదేవిని చూడడానికి కూడా నడిచి వస్తారు. చక్కగా పూజ అది చేసుకుంటారు. విశేషమైన బలులు అవి ఏం పెద్దగా ఏమీ లేవు. కానీ ఈ నీళ్లల్లో ఉండటం, నీళ్లల్లో దొరకటం, ముఖ కవళికలు మారిపోవటం అండ్ ఒక చక్కని చూపు. ఒకసారి మనం ప్రార్థించాము, మన పని అయిందనుకోండి, ఇప్పుడు మన పాలిట ఉన్నది, మన పాలిట కల్పతరువుగా మనం భావిస్తాం కదా. ఆ చుట్టుపక్కల ఉత్తరాఖండ్లో జనం అంతా తారీదేవిని చూస్తారు. ఈ క్షేత్రం అంటే ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది కూడా, ఈ తారీదేవి క్షేత్రాన్ని కూడా శక్తిపీఠంగానే భావిస్తారట అక్కడ. లోకల్ పీపుల్ అలాగే అనుకుంటాం కదా. మన దగ్గర ఉన్నదాన్ని, మనది చాలా చాలా ఇది ఉందనుకోండి, అంటే మహత్యం కలిగిన దాన్ని మనం అలాగే భావిస్తాం. సో వాళ్ళ అష్టాదశ శక్తిపీఠాలు వాళ్ళు చెప్పుకునే పాటల్లో తారీదేవిని కూడా కలుపుకుంటారట. విశేషంగా చూడొచ్చు. ఉత్తరాఖండ్ వైపు కనుక పుణ్యక్షేత్రాల్లో ఉంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఉండాలి. ఉంటేనే అమ్మవారి ఎట్లా ముఖం ఆవిడది మారుతోందో మనం కన్యాకుమారి అక్కడ కూడా వింటాం చేయాలి. పొద్దున బాలిక వేషం వేస్తారు, మధ్యాహ్నం పెద్ద వేషం వేస్తారు అమ్మవారికి అని, వస్త్రం మారుస్తారు అని. ఈవిడ ముఖమే మారిపోతుందట, ఫేసే మారిపోతుంది. బాగా అంటే స్పష్టంగా కనపడే విగ్రహమే, ముఖమే, చిన్న మొహం కాదు, పెద్దదే, గుర్తించదగినది, గుర్తించగలిగినంత తేడాగానే ఆవిడ కనపడుతుంది. చాలా ప్రఖ్యాతమైన క్షేత్రం ఉత్తరాఖండ్లో. అమ్మవారు చాలా చల్లని తల్లని, బాగా మనం అనుకున్నట్టుగానే మనకి కోరిక తీరుస్తుందని. అయితే ప్రతిసారి జయ ఈ మాట చెప్తాం, కోరికలు తీరుస్తారు అని. కోరికలంటే ధర్మబద్ధమైన కోరికలు. నీకు దొరకాలి, నీకు రావాల్సింది నీకు పట్టుకొచ్చి ఇస్తారు. ఎక్కడైనా ఉంటే మన ఇంట్లో వస్తువు పోయిందనుకోండి, అమ్మ వెతికి పెడుతుంది మనకి. పిల్లలకి మనం అదే చేస్తాం కదా, మన అమ్మలు మనకు అదే చేశారు. నీకు కావాల్సింది, నీకు అవసరమైంది నీ దాంట్లో ఉంటే వెతికి తెచ్చిస్తుంది. నీ దాంట్లోకి వచ్చే అవకాశం ఉంటే కూడా దాన్ని నీ వైపుకి లాక్కొస్తుంది. నువ్వు మానవ ప్రయత్నం చేసి, నేను ఇంత ప్రయత్నం చేశాను, నువ్వు నాకు సహాయం చెయ్యి అంటే ఖచ్చితంగా తల్లులు సహాయం చేస్తారు. ఎక్కడ ఉన్న దైవశక్తి అయినా అంతే. నీకు లేనిది, నీది కానిది నువ్వు అడగకూడదు. అధర్మమైన కోరికని ఏ భగవంతుడు, ఏ శక్తి కూడా తీర్చదు. ధర్మబద్ధమైన ఏ కోరికనైనా ఈవిడ తీరుస్తుందని తారి చాలా ప్రఖ్యాతమైన దేవతగా ఉన్నారు ఉత్తరాఖండ్లో. చాలా విశేషమైంది. ఎప్పుడైనా అటువైపు వెళ్లేందుకు కనుక ఆ స్టేట్స్ వైపు వెళ్తే ఈ క్షేత్రాన్ని కూడా కలుపుకోవాలి. క్షేత్రం. రమ్మగారు ఏదైనా మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? కుచుమారుడి కథ చెప్తాం. పేరు వెరైటీగా ఉంది కదా, కుచుమారుడు. భలే ఉన్నాయండి చందమామ కథలో పేర్లు బాగుంటాయి. అవును, ఇంచుమించుగా 57-58 నాటి కథ. ఈ కుచుమారుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు కాశీనగరంలో ఉండేవాడట. బాగా చదువుకున్నాడు. చిన్న వయసు నుంచే విద్యాభ్యాసం మొదలుపెట్టి, కొంతమందిలో టాలెంట్ ఉంటుంది, చైల్డ్ ప్రాడజీ, ఎర్లీగా చిన్న వయసులో చదువు మొదలు పెడతారు, వచ్చేస్తాయి అన్నీ. అవును. కొంచెం యుక్త వయసు కూడా అయ్యేసరికి 64 కళల్లోనూ అభ్యాసం వచ్చింది అతనికి. 64 కళలు రావడం అంటే చిన్న విషయం కాదు. సరే, ఆయన ఏమనుకున్నాడంటే అక్కడి నుంచి ధారానగరం బయలుదేరాడట. అప్పట్లో ధారానగరానికి భోజుడు మహారాజుగా ఉండేవాడు. భోజరాజు ఆయన ఏంటంటే ఇట్లా విద్వాంసుల్ని పరీక్షించి వాళ్ళ విద్యకి చాలా ఎక్కువ ధనాన్ని ఇచ్చేవాడు. చాలా ప్రశస్తి అనమాట. అక్కడ ఒక జయపత్రం తెచ్చుకుంటే ఇక ప్రపంచమంతా వాళ్ళకి ఎదురులేనట్టే. పైగా ఆయన కొంచెం ఎక్కువగా కవిగాయక పోషకుడు. విద్వాంసుల్ని ఇలా పండితుల్ని పోషించేవాడు. సరే, వెళ్తూ ఉంటే ఏమైంది,
ధారానగరానికి చేరటానికి ముందే ఆయన ఇంకో నగరానికి చేరాడు. మధ్య మధ్యలో ఊళ్ళల్లో ఆగాలిగా. అప్పుడంతా ఏముంది, ట్రావెలింగ్ ఎట్లా చేసేవాళ్ళు, బళ్ళ మీద, కాలినడకలో ఒక ఊర్లోనూ. అప్పుడు ఏంటంటే రాజులే ఏర్పరిచినటువంటి ఉండేవి భోజనశాలలు, అవి ఉండేవి. బ్రాహ్మణ అగ్రహారాల్లో ఇట్లా అతిథి అభ్యాగతులకి భోజనం పెట్టేవాళ్ళు. 2 రోజులు రెస్ట్ తీసుకుని అక్కడ ఏదైనా విద్వత్ సభలు అవి జరిగితే అవి కూడా అటెండ్ చేసి అక్కడ కూడా జయపత్రాలు పుచ్చుకుని తర్వాత ఊరికి అలా ప్రయాణం అయ్యి వెళ్తుండేవాళ్ళు. అప్పట్లో వీటికి సహాయకారిగా కూడా ఉండేవాళ్ళు ప్రజలు కూడా. ఈయన వెళ్ళేటప్పుడు ఏమైంది, ఒక విద్యాధరపురం అనే ఊరు పెద్ద నగరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరికి చేరాడు. చేరితే ఒక ఇంట్లో గృహస్థు ఆయనకి ఇది ఇచ్చాడనమాట, తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఉంచుకుని ఏమిటి సంగతి సందర్భం అన్నీ కనుక్కున్నాక ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీకు డబ్బు ధనం కోసం అయితే భోజరాజు దాకా వెళ్ళటం ఎందుకు? భోజరాజు ఏమి ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, కొంత ఓ జయపత్రం ఇస్తాడు, సంపాదన కోసమే కదా, మరి వీళ్ళ జీవితం సుఖంగా నడవటం కోసమే ఈ ప్రయత్నం. కానీ అగ్రహారాలు ఇవ్వడు. భోజుడు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాడికి ఇక్కడ అగ్రహారం ఏమి ఇస్తాడు? వాళ్ళ పద్ధతి ప్రకారం ఆయన ఇంత సొమ్మని ఇస్తాడు. మీరు ఒక పని చేయొచ్చు, ఈ విద్యాధరపురపు రాజుగారికి ఒక అమ్మాయి ఉంది. ఈ రాజుగారి అమ్మాయి పేరు సరస్వతి. అమ్మాయి బాగా చదువుకుంది. తన ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళు, తన పరీక్షకి నెగ్గేవాడు ఎవడైతే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. రాజకుమార్తె దొరుకుతుంది, అర్ధరాజ్యము దొరుకుతుంది. ఏం చక్క మీకు 64 కళలు వచ్చినప్పుడు ఇక్కడ అక్కడెక్కడికో పోవడానికి ఇక్కడే ఉండొచ్చు కదా అని ఆయన చెప్పేసరికి ఈయన కూడా బాగా తోచింది. మంచి మాటే కదా, రాజకుమార్తెను వివాహం చేసుకోవడం అంటే అదేం చిన్న విషయం కాదు. ముందు పరీక్ష, చదువుకున్న వాడికి ఎప్పుడు ఎగ్జామ్ కావాలని ఉంటుంది. సరే ఈయన ఏం చేశాడు, ఆ ఇంటి గృహస్థు శంబరుడని తన కొడుకుని తోడిచ్చి ఈ మన కుచుమారుడిని పంపించాడు. ఈ కుచుమారుడు శంబరుడు ఇద్దరు కలిసి ఆ విద్యాధరపురం చేరారు రాజుగారింటికి. సరే వాళ్ళకి పరీక్షలకి యువకులు రావడం సైనికులకి వాళ్ళకి అలవాటే. సరే ఈయన పరీక్షకు నిలుస్తానని ఇదని తన వివరాలు, తన కాశీనగరంలో చదువుకున్నట్టు తనకు 64 కళలు వచ్చు, ఇవన్నీ పంపించాడు. రాజకుమార్తెకి వెళ్ళింది శ్రీముఖం, ఈ తన వివరాలు, తను ఏమేం చదివాడు అవన్నీ. ఆవిడికి ఇంత బతికి క్షత్రుడిని పెళ్లి చేసుకోకుండా బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోవటం ఏమిటి అనిపించి ఆవిడ ఏం చేసింది, మళ్ళీ ఉత్తరం రాసింది. ఈయన ఒక శాలలో దించారు. ఇట్లా పరీక్షకు వచ్చిన అభ్యర్థులందరినీ ఒక భోజనశాల ఒక ఏర్పాటు చేసి అక్కడ దింపేవాళ్ళు. ఆవిడేం చేసింది, ఉత్తరం రాసి వెళ్ళిపోండి, మీరు పరీక్షలకి వాటికి మీరేం ఉండక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అంటే ఈయన మళ్ళీ ఉత్తరం రాశాడు. ఇలా సాగనంపద్దు, పరీక్ష పెట్టి నీ పరీక్షకి నేను నిలవలేదని సాగనంపు, అంతేగాని నాకు తగ్గ పరీక్ష లేదని ఒప్పుకుంటున్నావా నువ్వు అని మళ్ళీ అంగీకరించాల వెళ్ళిపోవటానికి. బహుమతులు పంపించింది, ఇవి తీసుకుని వెళ్ళిపోండి, నేను బహుమతుల కోసం రాలేదు, పరీక్ష కోసమే వచ్చా, నేను ఫలానా చోట చదువుకున్న వాడిని ఫలానా చోట గెలిచాననిపించుకోవడం నాకు గొప్ప అనేసరికల్లా ఆవిడకి విసుగు పుట్టింది. ఆవిడ ఏం చేసింది, 2వ రోజు 3వ రోజు బోల్డ్ అనే రకాల పువ్వులు ఒక పెద్ద పళ్ళెంలో పోసి ఈయనకి పంపించింది. ఈయన ఏం చేశాడు, ఈ పువ్వులు పంపించడం పరీక్ష, పువ్వులు మాల కట్టడం కూడా ఈ 64 కళల్లో ఒకటి. తను చిత్ర విచిత్రంగా మాలలు కట్టి ఆ మాలను ఎట్లా అరేంజ్ చేశాడంటే కుచుమారుడు అని పేరు కనపడేలాగా అరేంజ్ చేసి పెట్టాడు. ఆ పేరు పెట్టి పంపించాడు. పంపించేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది, అమ్మ వీరికి వచ్చు విషయం ఉంది, బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోవటం అంటే ఏదో బడుగు బాపణ్ణి చేసుకోవటం కాదు, విద్యాధికుణ్ణి చేసుకోవటమే. అక్కడి నుంచి 2వ రోజు 3వ రోజు ఏం చేసింది, ఓ పెద్ద పళ్ళె నిండా రకరకాల మణులు, వజ్రాలు, రత్నాలు అన్నీ కలిపి కుప్పగా పోసి పంపించింది. ఈయన ఏం చేశాడు, వజ్ర పరీక్ష, అందులో కొన్ని నకిలీ ఉన్నాయి. ఈయన మంచి వజ్రాలన్నిటినీ మాలగట్టి గుచ్చేసి నకిలీ వాటన్నిటిని ఒక గుండ్రాయి పెట్టి చితకొట్టి ఆ పొడంతా పోసి ఆ పొడి మీద ఈ వజ్రాలు పెట్టి పంపించాడు. అంటే పరీక్షకి నిలబడగలడు అనమాట. తర్వాత ఆవిడ ఏం చేసింది, 3వసారి ఒక మాటలు రాని ఒక చిలకని పంపించింది. దీనికి మాటలు నేర్పమని. చిలుకకి మాటలు నేర్పటం 64 కళల్లో ఒక కళ. 2 రోజుల్లో దానికి చక్కగా మాట్లాడడం నేర్పించాడు ఆయన. ఆ చిలక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికల్లా సరే ఏం చేసింది, ఆవిడ వివాహానికి ఒప్పేసుకుంది. ఇంత సమర్థుడైన వాడైతే ఇంకెందుకు మానేసుకోవటం, సరే చేసుకుందాం అనుకుని ఒక మణిహారాన్ని కానుకగా పంపించింది. మణిహారం మెళ్ళో వేసుకున్నాడు. మర్నాడు చిలక కూడా రాబోతుంది. ఈ మణిహారం వేసుకునేసరికల్లా ఈ శంబరుడని వచ్చాడు కదా గృహస్థు కొడుకు, వీడికి ఏమనిపించింది, వీడి గొప్ప ఏమిటి, వీడికి రాజకుమార్తె దొరికేస్తుంది, ఎలాగైనా ఇది మనమే సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. వాడికి ఏం చదువు పెద్దగా ఏం లేదు, ఏదో 4 ముక్కలు వచ్చు అంతే. బాగా ఆలోచించి ఏం చేశాడు, ఆ రోజు రాత్రి ఒక
తాడు రాయి పట్టుకొచ్చి రాయి పెట్టి కుచుమారుడు నెత్తి పగలు కొట్టి ఆ తాడుతోటి ఆ రాయిని అతను మెడకేసి కట్టేసి తీసుకెళ్ళిపోయి అగట్టలో పడేశాడు. మామూలుగా కోటలకి బయట అగట్టలు ఉంటాయి, చుట్టూతా తవ్వి దాని నిండా నీళ్లు నింపుతారు. కోటలో నుంచి మనం బయటికి రావాలంటే కోట మీద నుంచి ఒక బల్ల లాంటి దాన్ని ఈ అగట్ట మీదుగా వేస్తారు, దాని మీదే రావాలి. కోట తలుపు కనుక మూసేస్తే ఇంకా అగట్టలో కానీ మొసళ్ళు అవి ఉంటాయి, నీళ్ళు ఎక్కువ, చాలా వైశాల్యం ఉంటుంది, 14 అడుగుల దాకా ఉంటుందట. ఈజీగా దాటగలిగేది కాదు అది. అగట్టలోకి పడేసేసాడు రాత్రి. అది కొంచెం కోటకి దగ్గరగానే ఉంది వీళ్ళు ఉన్నటువంటి శాల. తెల్లవారాక 11 గంటలు అయింది, చిలక వచ్చింది, మాట్లాడే చిలక. కుచుమారుడేడి అని అడిగింది. నేనే కుచుమారుడిని అన్నాడు వీడు. ఆ కుచుమారుడిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఎవరు? చెలికత్తలు అప్పుడొకళ్ళు చొప్పున ఒక చెలికత్తే వచ్చింది, ఆ అమ్మాయే పట్టుకొచ్చింది. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ కుచుమారుడు తెలియదు. ఈ మాట్లాడే చిలక ద్వారా ఈ రాజకుమార్తె తెలుసుకుంది కుచుమారుడు యుక్త వయస్కుడని, అందగాడని, ఇంత ఎత్తుంటాడు, ఇంత తెల్లగా ఉంటాడు, అతని కళ్ళిట్లా పిలకిట్లా తెలుసుకుంది, అంతే తప్ప తెలియదు. ఈ కుచుమారుడు వీడేమన్నాడు శంబరుడు, నేనే కుచుమారుడు అనగానే చిలకంది, నువ్వు కుచుమారుడు ఏమిటి, నువ్వు కుచుమారుడు కాదు అనేసరికల్లా ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. రాజకుమార్తె ఏదో చెప్పమంది కబురు అంది. ఏదో నా కబురు నాకు చెప్పంటే చచ్చినా చెప్పనంది ఆ చిలక. చెప్పననేసరికి ఇతను ఏం చేశాడు, ఒళ్ళు మండిపోయింది, దాన్ని పీక పీసి చంపేసి చిలకని చంపేసి గోడ పక్కన పారేసేసాడు. చిలక వెనక్కి రాలేదు. రాకపోయేసరికి సాయంకాలం దాసీలు వచ్చారు. చిలకేది అన్నారు. కుచుమారుడేడి అన్నాడు. నేనే కుచుమారుడిని. చిలకేది అంటే చిలకని గండుపిల్లి పట్టుకుని తినేసింది అనేసరికల్లా వీళ్ళకి ఏమనాలో తెలియలేదు. ఇది చూస్తే కుచుమారుడిలాగా లేడు. వీళ్ళు చిలక దగ్గర ఏం విన్నారు, అతను ఇంత పొడుగని, ఇంత పెద్ద మొహం అని, తెలివితేటలు స్ఫోరకంగా ఉంటాయని విన్నారు కదా. సరే మొదట వచ్చిన దాసి ఇప్పుడు రాలే, వాళ్ళకి వంతులు ఉంటాయి కదా. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి రాజకుమార్తెకి చెప్పారు, అమ్మ అక్కడ ఎవడో ఉన్నాడు, మణిహారం అయితే మెళ్ళో ఉంది, మనం పంపించింది, చిలకేమో చచ్చిపోయింది అంటున్నాడు, నేనే కుచుమారుడిని అన్నాడు, కానీ అతన్ని చూస్తే నమ్మకంగా లేదమ్మా అంటే ఆవిడ ఏం చేసింది, ఒక రహస్య భాషలో ఓ శ్లోకం రాసి పంపించింది. దాని అర్థం చెప్పాను. ఇక్కడికి తేగానే ఈ సంబరుడు అది చూసి, ఏమిటి భాష, ఏదో పడితే అది రాస్తే ఎంతసేపు సమాధానం చెప్తాను, 3 సార్లు పరీక్షించారు, ఇంకా చాలదా, ఇదిగో మణిహారం ఉంది కదా, నేనే కుచుమారుడిని అని తోక తొక్కిన తాచులాగా లేచాడు. వీళ్ళు ఆశ్చర్యపోయి, అది కాదండి పరీక్ష కాదు, మీరు 64 కళలు వచ్చిన వాళ్ళు ఎన్ని భాషలో వచ్చేవారు, మా రహస్య భాషలో రాసింది యువరాణి గారు, సమాధానం రాసి పంపించండి, నేను చచ్చినా రాయను అన్నాడు అతను. అక్కడికి వస్తాయి కదా, అదే కదా, నేను రాయను, ఏం చేసుకుంటారు చేసుకోపోండి. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళారు. రహస్య భాషలను సమాధానం చెప్పనంటున్నాడమ్మా, ఏం చేద్దామని. ఇంతలో ఏమైంది, ఈవిడ ముందే తండ్రికి చెప్పింది, ఇతనితో పెళ్ళి నాకు ఓకే అని. ఈ లోపల రాజుగారు తన ఒకళ్ళిద్దరు పరివారంతో ఈయన కాబోయే పెళ్లి కొడుకుని చూడ్డానికి వచ్చాడు. వచ్చేసరికి అలా ఆయన కుచుమారుడు అన్నాడు, ఈ శంబరుడు చెప్పాడు, కుచుమారుడి వేషంలో ఉన్నవాడు, మీ అమ్మాయి ఇంకా ఎన్ని పరీక్షలు పెడుతుందండి, మీరేం చెప్పారు, పరీక్షలకి ప్రశ్నలకి సమాధానం చెప్పిన వాడికితో పెళ్ళి అన్నారు, పెళ్లి చేసేయండి, నేను పెళ్ళికి సిద్ధం, మా వాళ్ళని పిలిపించుకోవాలని కొంచెం కసురుకున్నాడు రాజుగారిని చూసేసరికి. రాజేమో మరి ముందు కూతురు ఓకే అంది కదా. ఈవిడికి భయం పట్టుకుంది, సరస్వతికి, యువరాణికి, వీడేమో కుచుమారుడిలాగా లేడు, ఇప్పుడు వచ్చిన చిలకత్తలందరూ వాడు అదోలా ఉన్నాడమ్మా అని చెప్తున్నారు, పైగా ధూర్తుడు, ఆడపిల్లలు వస్తే సమాధానం చక్కగా చెప్పడం కూడా రాలేదు, ఇంకా నేను పరీక్షలు లేవు, ఆల్రెడీ 3 పరీక్షలు అన్నారు, 3 అయిపోయినా ఇంక అంతేనంటున్నాడు. మణిహారమేమో వీడి దగ్గరే ఉంది, ఏం జరిగిందో తెలియదు, తండ్రేమో పెళ్లి ఒప్పుకున్నాడు, ఇంకేం చేస్తారు, సరే పెళ్ళి అన్నారు, రేపో ఎల్లుండో పెళ్ళి, 2 రోజుల్లోనే కుదిరిచేశారు. మళ్ళీ అందరికీ వర్తమానాలు పంపించాలి కదా, రేపు వెళ్ళిన పెళ్ళి అంత కుదరదండి, ఒక వారం 10 రోజుల సమయం కావాలని చెప్పారు. కాశీకి వీళ్ళకి వాళ్ళ ఊళ్ళకి ఉత్తరాలు రాయాలి కదా, ఉత్తరాలు అవి వెళ్ళినాయి. సరే పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యువరాణి ఖిన్నురాలు అయిపోయింది, ఏం చేయాలో తెలియటల్లా. ఇంతలో ఒక విశేషం ఏం జరిగిందంటే, ఇతను ఏం చేశాడు, శంబరుడు కుచుమారుడిని మెడకి రాయి కట్టి అగట్టలో పడేశాడు. ఆ రోజు రాత్రి ఒక ముహూర్తం పెట్టారట. ఏంటంటే ఆ ఊళ్ళో ఉన్న బెస్తవాళ్ళు, అక్కడ మత్స్య సంపద చాలా ఎక్కువ, అయితే బెస్తవాళ్ళు అందరూ కలిసి ఒక పురోహితుడిని ముహూర్తం పెట్టమన్నారు. వలయటానికి కొత్తగా వలయటానికి మంచి రోజు చూసుకుంటారు కదా, వేటకెళ్ళటానికి మంచి రోజు. ఈ రోజు కోసం చూసేసరికి అలా ఆయనేమో ఆ రోజు అర్ధరాత్రంలో పెట్టాడు. రాత్రిపూట చెరువుల దగ్గరికి వెళ్ళటం కష్టం కాబట్టి అగట్టలోకి కొత్త నీరు వచ్చింది కాబట్టి శాస్త్రానికి వలేద్దాం, ఎక్కడో చోట వల వేయాలి అంతే, చేపలు ఉండవు, పెద్దగా ఏం ఉండవు, కొత్తగా నీరు వచ్చింది, నీరున్న చోట వల వేయాలి.
అందుకని శాస్త్రం పోకుండా అగడ్తలో వలేద్దామని వీళ్ళంతా పోయి బెస్తవాళ్ళంతా కలిసి అగడ్తలో వల్లేశారు. ఈయన పడ్డాడు. ఆ వలలో కుచుమారుడు ఇది మెడ రాయి అన్నీ బయటపడ్డాయి. వాళ్ళేమో ఇదేమిటి ఎటగో ఉన్నాడు, బ్రాహ్మణులే కనిపిస్తున్నాడు కదా, గుండు పిలక కనపడుతున్నాయి, మోసుకుపోయారు వీళ్ళకి. ఎందుకంటే తొలిగా వలలో పడింది, అక్కడ వదిలిపెట్టి రాకూడదు. ఓహో, శాస్త్రం ఉంటుంది కదా. ఇంటికి తీసుకొచ్చి చూస్తే నెత్తి మీద దెబ్బ ఉంది. సరే దెబ్బని మానిపారు. ఇంక ఇతను ఏంటంటే ఒక రకమైన అవమానం ఫీల్ అయ్యి ఇంక వెళ్ళల నగరానికి, వాళ్ళతోటే ఉండటం మొదలుపెట్టాడు. ఉంటున్నాడు అక్కడే. సరే వాళ్ళు ఒక చిన్న గుడిసె ఏదో ఖాళీ చేసి ఇచ్చారు, అన్నం వండుకుని తింటున్నాడు. వాళ్ళు ఒక బల్లకట్టు కట్టేవాళ్ళు, ఎవరైతే ఇతని ఇంటి మోసుకుపోయారో వాళ్ళతో పాటే ఆ బల్లకట్టు మీద తిరగటం మొదలెట్టాడు. బాగా తేరుకున్నాక అసలు పరిస్థితి ఏంటో చూసుకుని వెళ్దాము, ఇట్లా చావు తప్పి కన్నులు ఒట్టపోయి వెళ్ళకూడదు అనిపించింది. ఈ పరిస్థితిలో యువరాణికి ఏం కనిపిస్తాడు? ఇతను బలహీన పడిపోయినట్టు కదా, దెబ్బ తగిలింది, పడేశారు, ఎవరో పడేస్తే ఎవరికో దొరికాడంటే అవమానం, అవమానంగా ఉంది. అతను వెళ్ళల, ఈ బల్లకట్టు మీద తిరుగుతూ ఉన్నాడు. అప్పటికి తర్వాత ఒక 15 రోజుల తర్వాత కొంతమంది బ్రాహ్మణులు పండితులు వాళ్ళందరినీ బల్లకట్టు మీద దాటిస్తుంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, కుచుమారుడని చాలా గొప్ప కుర్రాడు, అమ్మా నాన్న లేరు కానీ గురుగారి దగ్గర బాగా చదువుకున్నాడు, అతని పెళ్ళికే మేము వస్తున్నాము అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓహో, కుచుమారుడికి పెళ్ళా అని అడిగాడు ఇతను. అవును, రేపు పెళ్ళి, యువరాణితోటి చేస్తున్నారు. ఆవిడ పెట్టిన పరీక్షలన్నింటికి నెగ్గాడట. రాజుగారు మాకు వర్తమానాలు పంపించాడంటే అందులో కొంతమంది పండితుల్ని 1-2 సార్లు ఇతను చూశాడు, గుర్తుపట్టాడు. ఊళ్ళో ఉన్న జనాలు ఆ బల్లకట్ట దాటుతుంటే బయట నుంచి వచ్చిన పండితులు వీళ్ళకి చెప్తున్నారనమాట. తనతో జరగబోయే పెళ్ళికి తన ఇల్లు చూడాలి కదా అనుకున్నాడు. సరే ఇతను కూడా వాళ్ళతో పాటు రాజస్థానానికి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళందరికీ విందులు వినోదాలు ఏర్పరిచారు. మర్నాడు పొద్దునే పెళ్ళి. పీటల మీద రాజకుమారుడిని, ఈ కుచుమారుడు బదులుగా కూర్చున్న శంబరుణ్ణి చూసేసరికల్లా అందరూ చాలామంది ఆశ్చర్యపోయారు. అందులో కాశీలో ఇతనితో పాటు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాశీనగరం నుంచి వచ్చిన పండితులు ఉన్నారు. వీడు కుచుమారుడు ఎవడు? వీడు కాదండి, వీడు అసలు కుచుమారుడే కాదు, మాకు తెలుసు, శాస్త్ర పరీక్షలకు వచ్చినప్పుడు మేము చూసామని కొంతమంది. ఉజ్జయిని నుంచి వచ్చిన వాళ్ళేమో కుచుమారుడు ఇతను కానే కాదని కొంతమంది. సభ అంతా గగ్గోలెత్తిపోయింది. దాంతో ప్రశ్నించారు. నేనే కుచుమారుడిని అన్నాడు. ప్రశ్నించేసరికల్లా అతను సమాధానాలు చెప్పలేకపోయాడు. 64 కళలు చదువుకున్నవాడు సమాధానం మామూలు వాడు ఎట్లా చెప్తాడు? దాంతో సభ అంతా అల్లరైపోయింది. పెళ్లి పందిరంతా గగ్గోలెత్తిపోయారు. రాజుగారు ఆ సైన్యాధ్యక్షుడు గద్దించేసరికల్లా వీడు వలవల ఏడ్చేస్తూ చెప్పేశాడు, కుచుమారుడికి చాలా అదృష్టం పట్టిందని నేనే అతను తలపగలు కొట్టి ఇంట్లో పడేశాను. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే వీడిని చిత్రవధ చేయమన్నారు. చేయమనగా నీ కుచుమారుడు జనాల్లో కూర్చున్నాడు కదా, అతను లేచి వెళ్ళాడు. క్షమించండి, నేనే కుచుమారుణ్ణి, ఇతను వీళ్ళ నాన్న నన్ను ఇక్కడికి పంపించాడు, వీడు ఏదో అత్యాశ కొద్దీ ఈ చిన్న ప్రయత్నం చేశాడు, క్షమించి ఈసారికి వదిలేయండి అంటే ఆ దాసి గుర్తుపట్టింది. సభకు వచ్చిన వాళ్ళలో ఆ బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళంతా కుచుమారుని గుర్తుపట్టారు. అయితే రాజు మాత్రం ఊరుకోలే. నువ్వు రాకుమారి ఏ పరీక్షలు పెట్టింది, నువ్వు ఎలా నెగ్గావో చెప్పమని అడిగాడు. అడిగితే 3 పరీక్షలు పెట్టారు. ఒక చిలకకి మాటలు నేర్పించాను, వజ్రాలు రకరకాలు కలిపి పంపిస్తే వాటిని నేను సెపరేట్ చేసి ఇచ్చాను, పూలమాలలు కట్టారు. ఈ 3 పరీక్షలతోటే మన ఇద్దరికి వివాహం అని రాజకుమార్తె ఒప్పుకుందని ప్రూవ్ అయింది కదా. అప్పుడు కుచుమారుడికి రాజకుమార్తె సరస్వతికి వివాహం చేసేసారు. పెళ్ళైపోయింది. శంబరుడు తండ్రి కూడా వచ్చి మావాడు ఇలా తెలివి తక్కువ ఆలోచన చేశాడని కొడుకున్న 2 లెంపకాయలు కొట్టి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ వల్లే ఇలాంటిది సంభవించింది కాబట్టి ఇంకా అతనికి శిక్ష పడినివ్వకుండా ఇతను ఆపగలిగాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం రకరకాల కథల్ని చెప్పుకుంటున్నాం కదా, మోసగాళ్ళకి సంబంధించిన కథలు, మోసపోయిన వాళ్ళ కథలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటివి ఏదైనా ట్విస్టులు ఉన్న కథ ఏదైనా చెప్తారా? చిన్న కథ పెద్ద ట్విస్ట్ చెప్తాం. మామూలుగా మనం ఎవరైనా మన ఎప్పుడు మోసం చేస్తారు జయ? మనం అమాయకంగా ఉంటే కదా, నమ్మితే కూడా కదా. ముందు నేను నమ్మించాలంటే ఏం చేయాలి? నీ నమ్మకాన్ని వాడు తీసుకోవాలి. ఫస్ట్ నీ నమ్మకాన్ని జయించాలి కదా. నువ్వుగా నేనుగా ఉంటే నేను నిన్ను ఎలా మోసం చేసేస్తా? చేయలేను. నేను చాలా నీకు స్వీట్గా మాట్లాడాలి, నీతో చక్కగా ప్రవర్తించాలి, మా ఊరు అదండి, మా ఊరు ఇదండి అని చెప్పాలి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం, మా అక్కయ్య గారు అమ్మాయి పెళ్ళి, మేము ఆ నగలు కొన్నాం, ఆ షాప్కి వెళ్ళి ఏం బిస్కెట్లు తీసుకోండి అనాలి చివరికి. అంతే. నువ్వు బిస్కెట్ తీసుకుని పడిపోయాక నీ నగలు నేను తీసుకోవాలి కదా. ముందు ఈ బిస్కెట్లు వేయవలసిందే కదా. అవునవును కదా, తెలివి. మోసం చేసేవాడు ఫస్ట్ టైమే మన కంట్లో కారం కొట్టలేడు. కారం కొట్టి లాక్కున్న వేరు, కొట్టి చంపేసి లాగేసుకునేది వేరే ధోరణి. మోసం చేయటువంటి కొట్టి చంపడం కాదు, మనని బొట్లో వేయటం. అవును. నమ్మించి
మోసం చేయగలుగుతాం. నమ్మందే మోసాలు కుదరవు, ఉమ్. నమ్మితేనే కుదురుతాయి. ఒక చిత్రమైన చందమామ కథ చెప్తా. ఓకే. దేవుడితో చదరంగం. ఉమ్. బాగుంది కదా పేరు? బాగుంది. ఇదే టైటిల్ పెట్టించు. అట్లనేనండి. పూర్వం అట ఒక స్వాములారు ఒక ఆయన ఉండేవాడు, ఒక స్వామీజీ. ఆయన శిష్యగణంతో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండేవాడు. సన్యాసులు ఒక చోట ఉండరు చూడు, ఎక్కువ నిద్రలు 3 నిద్రలు మించి చేయకూడదు, 2 రోజులు మించి ఒక ఊళ్ళో పడుకోకూడదు, అలా ఉండేది. చాలా నియమాలు ఉంటాయి కదండి. నియమం ఉంది, నియమాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం శిష్యగణం ఉండేది ఆయనకి, పెద్దవాడు, ఓ 50-55 ఏళ్ళ వాడు అనుకో. ఆయన ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండేవాడు. ప్రతి చోట ఆయనకి ఏదో 25 పరక 5-10 వస్తూ ఉండేది. డబ్బులని ఓ పక్కన పెట్టేవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కొంచెం ముందు కాలంలో ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉండాలని. అందరూ చేసే ఐడియానే కదా. అప్పుడు ఏంటంటే ఈ శిష్యగణాలందరికీ కూడా వీళ్ళందరికీ ఒక ఏర్పాటు ఉంటుంది, ఒక గూడు ఉంటుంది. నేను అటు ఇటు తిరిగినా మన్ని ఆశ్రయించుకుని ఉండే వాళ్ళకి ఈ ప్లేస్ ఉంటుంది. నిజానికి సన్యాసికి అలాంటి ఆలోచన ఉండకూడదు. కానీ ఆయన ఇది నా కోసం కాదు, శిష్యగణం కోసం అని ఆలోచించాడు. డబ్బులు బాగా పూలైనాయి వీళ్ళ దగ్గర. అలా తిరుగుతూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక ఊర్లోకి వెళ్ళారు. ఈయన ప్రవచనాలు చాలా బాగుండేవి, చాలా అద్భుతంగా మాట్లాడతారు ఆయన, మంచి వక్త. వారా వీరా ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు. పావలా 5 అప్పట్లో ఇంత 100,000 ఎక్కడ చచ్చినాయి? పావలాలు, అర్ధలు, అణాలు, కాసులు ఉండేవి. ఎప్పటికో 100 అయ్యేది. 100 అవ్వటం అంత సులువు కాదు. సరే ఇట వచ్చారు వాళ్ళు వీళ్ళు, ఏదో కానుకలు చదివించారు, పళ్ళు ఫలాలు తెచ్చారు, స్వామీజీకి పాలు గీలు పట్టుకొచ్చారు. మరి ఆ ఊళ్ళో దొరికేవేవో కూరలు నార్లు, ఇవాళ భోజనం మా ఇంట్లో అట్లా ఏవో చెప్పారు. జనం బాగా చేరి ఈయన ప్రవచనం అంతా సేవించుకుని అంతా విన్నాక ప్రసాదాలు పుచ్చుకుని వెళ్ళారు. అయితే ఆయన సరే జనం అంతా వెళ్ళిపోయాక ఆశ్రమం బయట నిలబడి కాస్త అట్లా ఇట్లా చూస్తున్నాడు. ఆశ్రమం అంటే ఒక ప్లేస్ ఇచ్చారు ఈయనకి, ఒక మందిరం లాంటిది. అది మన ఊళ్ళ మొదళ్లలో ఈ దేవాలయాలు ఉంటాయి కదా, రామ మందిరాలు లాంటి భజన మందిరం బయట నిలబడి చూస్తే మందిరానికి ఆపోజిట్గా కొంచెం దూరంలో ఒక అతను చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుని పాచికలాడుకుంటున్నాడు, ఏదో అని చేస్తున్నాడు. ఒక్కడే, చేతిలో ఏం లేవు, కింద ఏం లేదు. సైగలు చేస్తున్నాడు, ఏదో తలకాయ ఎత్తి మాట్లాడుతున్నాడు, ఏదో సైగ చేస్తున్నాడు. ఈయనకు అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు అని చూశాడు. మనం మామూలుగా అవతల వాళ్ళు ఏదైనా విచిత్రంగా కదులుతున్నారు అనుకో, ఏమిట్రా అని చూస్తాం కదా, అంతేగా సహజం. మరి ఈయన 2 అడుగులు ముందుకేసాడు. ఆ కుర్రాడు అక్కడ కూర్చున్న అతను వ్యక్తి అలాంటివి ఏదో వచ్చినాడు. 25-30 ఏళ్ళు ఉంటే మనిషి దృఢంగా బాగున్నాడు. పిచ్చివాడల్లే లేడు. ఇంకా 4 అడుగులు ముందుకెళ్తే దూరం నుంచి చూస్తే చేష్టలు ఏమిటో, ఎవరు లేకుండా ఎవరైనా ఇలా చేతులు ఎత్తే మనకి ఏమిటి వీడు పిచ్చేష్టలు ఇస్తున్నాడు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే బట్టలు బాగున్నాయి, ఖరీదైన బట్టలు వేసుకున్నాడు అతను. మనిషి చక్కగా నున్నగా గడవది చేసుకుని బాగున్నాడు. పిచ్చివాడు ఏం కాదు వీడు. ఇంకా 4 అడుగులు ముందుకేసి కాస్త దగ్గరగా ఇంత నువ్వు నేను కూర్చున్నంత ఎదురుబెదురుగా నుంచున్నాక ఈయన చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఈయనకి ఏమర్థమైంది, ఇతను చదరంగం ఆడుతున్నాడు, పాచికలు కాదు, అది చెస్. నా బంటు జరుపుతున్నా, మీరు జరపండి ఇప్పుడు అంటున్నాడు. భలే ఎత్తేశారు అని కూడా అంటున్నాడు. అక్కడ ఏం లేదు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగానే ఒక ఎదురుగుండా ఒక మనిషి కూర్చున్నాడు. చతురంగ బలాలు ఉన్నాయి, కనపడుతోంది అనమాట. అది అక్కడ చదరంగంలో చతురంగ బలాలు ఉంటాయి కదా, మరి ముందు భట్లు ఉంటారు, సెకట్లు అవి ఉంటాయి కదా, మంత్రి, రాజు, ఏనుగు, గుర్రం, ఇన్ని ఉన్నాయి కదా. ఏమీ లేదు అక్కడ, కానీ మాట్లాడుతుండేసరికల్లా సరే ఈయన ఒక నిమిషం అటాగే చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఇతని చేతులు కదులుతుంటే ఈయన ఎదురు బదురుగా ఉన్నంత దగ్గరగా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆసక్తిగా అందులోకే వంగి చూస్తున్నాడు. అక్కడే వంగి ఏం చేస్తున్నాడో చూద్దాం. అబ్బో రాజేశారు, కట్టేశారు, అయిపోయిందిరా, ఇంకేముంది, నా ఆట కట్టింది, మరి మన పందెం అన్నాడు. అనేసరికల్లా ఈయనకి అర్థం కాల. ఎవరితో మాట్లాడుతున్నావు నాయనా అని అడిగాడు. భగవంతుడితోటండి అని చెప్పాడు. భగవంతుడా ఎక్కడున్నాడు అన్నాడు. ఇక్కడే ఉన్నాడు, నేను చదరంగం ఆడతాను ఆయనతో రోజు. మరి ఇప్పుడు ఏమిటో అంటున్నావే అన్నాడు. అవునండి, రాజు కట్టేశాడు, దేవుడు రాజు కట్టేశాడు, ఇవాళ పందెం 2 మొహరీలు, నేను ఆట ఓడిపోయాను, నేను ఓడిపోతే నాకు ఇస్తాడు, ఆయన ఓడిపోతే ఆయనకి ఇస్తాను. ఎక్కడున్నాడయ్యా దేవుడు, ఎవరికి ఇస్తామన్నా? దాందేముందండి, మీరు వచ్చినట్టుగా ఎవరో ఒక మహానుభావుడు రాడా, ఆ మహానుభావుడినే దేవుడిగా భావించి నేను ఓడిపోయాను కదా, 2 మొహరీలు వాళ్ళ చేతికి ఇస్తానండి అని 2 మొహరీలు ఎత్తి ఈయన చేతులు పెట్టాడు. ఈయన నిర్కాంతపోయాడు. ఊరిని దేవుడితో పందెమా, అది ఆట,
పైగా ఈయన దేవుడికి ఇస్తానంటాడు, దేవుడు వీడికి ఎక్కడి నుంచి ఇస్తాడు? దేవుడు ఉన్నాడు, నిరాకారని పరంజ్యోతి, నిరాకారుడు కదా ఆయన. ఇప్పుడు ఆ టైంకి ఎవడొస్తే వాడే దేవుడు అని చెప్పి 2 మొహరీలు అంటే మామూలా? అది మామూలు కాదు. పావలాలు అర్థాలు, ఎన్ని పావలాలు అర్థాలు అయితే ఒక మొహరి అగును? చాలా టైం పడుతుంది. 2 మొహరీలు ఎత్తి చేతిలో పెట్టాడు. ఈయన చాలా ఆశ్చర్యపోయి, బాగుంది నాయన, దేవుడితో నీ ఆట మరీ బాగుంది. రాజును కట్టేస్తే ఇంకా ఆట లేదు కదా, చెక్ అంతే, పెట్టినట్టే, చెక్ పెట్టి రాజు కట్టు. సరే ఆ కూర్చున్నవాడు పై పంచ దొరుకుని లేచి వెళ్ళిపోయాడు. ఈయన 2 మొహరీలు చూసుకుంటూ వచ్చాడు లోపలికి. భగవంతుడు డబ్బిట్ట ఇప్పిస్తాడు. ఆయన ఆశ్చర్యపోయి తర్వాత వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మొత్తం గుంపంతా పోయారు. 1 నెల రోజుల తర్వాత ఈయన మొత్తం సంచారం అంతా ముగించుకుని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చారు. చక్కగా డబ్బులు బాగా చేరినాయి, సంతోషంగా ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి కనపడతాడేమోననే చూస్తున్నాడు. ఇక్కడ 2 రోజులు మళ్ళీ ఏమంటారు విశ్రాంతి తీసుకున్నారు ఈ రామభజన మందిరంలో. 2వ రోజు ఈయనకి ఆ ఆటగాడు కనపడ్డాడు, చెట్టు కింద కూర్చుని ఆడుతున్నాడు. మళ్ళీ ఈయన ఏం చేశాడు, ఇక వాళ్ళని వీళ్ళని పిలవల, ఆయన నడుచుకుంటూ పోయాడు దగ్గరికి. అతను ఆడుతున్నాడు, ఈయన నిలబడి చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను సెకట కదుపుతా, మీరు ఏనుగు కదపకండి, అది కదిపితే మీ ఆట పోతుంది ప్రభు అని కూడా చెప్తున్నాడు. అది చేయకూడదు స్వామి, అట్లా చేస్తే ఆట పోతుంది అని మాట్లాడుతున్నాడు. ఈయన ఆసక్తిగా వింటున్నాడు నుంచి. అక్కడి నుంచి ఇదిగో అయిపోయింది మీ ఆట, రాజుకు చెక్ పెట్టేశాము, అయిపోయింది, కట్టు రాజు అని చెయ్యి ముందుకు జరిపాడు. ఆటేసరికి ఈయన అడిగాడు, ఈ స్వామీజీ ఏం జరిగిందో అన్నాడు. ఏం జరిగింది ఏంటండి, దేవుడు ఆట కట్టిందండి ఇవాళ, మొన్న నా ఆట కట్టేశాడు కదా, ఇప్పుడు నేను దేవుడు ఆట కట్టించా, అయిపోయింది ఆట. ఈసారి పందెం 100 మొహరీలు, ఈసారి పందెం 100 మొహరీలు. ఈయన ఇంకా తెల్లమొహం వేసుకుని ఉంచున్నాడు. అక్కడి నుంచి సమయానికి మీరు వచ్చారు, ఎవరు వస్తే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి కదా, 100 మొహరీలు తీయండి అని పక్కన పొదలో దాచిన దుడుకర్ర తీసేడు వాడు. ఏం చేస్తారు, మొన్న 2 మొహరీలు తీసుకున్నప్పుడు మాట్లాడలేదుగా, ఇప్పుడు 100 ఇవ్వాల్సిందే. నోరు మూసుకుని 2 ఉన్న డబ్బులు తీసి ఇచ్చి వెనక్కి నడుచుకుంటూ వచ్చాడు. మోసాలు ఎన్ని రకాలు చూడు, దేవుడితో చదరంగా వాడితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది. మీరు ఆలోచించండి, మనం 2 కాసు పెడతాం ఉచితంగా వస్తే, 100 పోగొట్టుకోట్ల ఎప్పుడు పోగొట్టుకుంటాం కదా. మనం ఇది ఒక 2కి 1 ఫ్రీ దగ్గర నుంచి అలాంటి ప్రతి చోట మనం మోసపోతూనే ఉంటాం. గమనించాం. కానీ నీకు వాడు 2 ఫ్రీగా ఇచ్చాడు అంటే నీ దగ్గర నుంచి ఎంత లాగుతాడు అనేది నువ్వు ఆలోచించాలి. ప్రతి ఇండివిజువల్ ఆలోచించాలి. అవునండి కదా, ఖచ్చితంగా. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? పూర్వం ఒక పల్లెటూరులో ఒక ముసలావిడికి ఒక చక్కని కూతురు ఉండేది. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ ఆస్తి అంతా ఏదో జప్తు అయిపోయింది, భర్త మరణించాక ఆస్తులన్నీ పోగొట్టుకుంటే పిల్ల బహు చక్కటిది. చుట్టుపక్కల వాళ్ళు కనబడతాయని ఆవిడ అసలు ఆ పిల్లని పెద్దగా బయటికి రానిచ్చేది కాదు. అయితే ఒకసారి ఒక గ్రామాధికారి దగ్గర వీళ్ళ పొలం కొంత చిక్కుకుపోయింది. ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తే ఆయన ఎప్పుడో రేపో ఎల్లుండో మీ వాకిట్లో ఇంటికి వస్తానన్నాడు. ఆయన వచ్చేసరికి ఒక 60-65 ఏళ్ళ వాడు, ఆయన పెద్దవాడు. అయితే ఆ సమయానికి ఈ పిల్ల కనపడింది, వాళ్ళ అమ్మాయి కనిపించేసరికల్లా ఆయన ఏమన్నాడు, నీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, పిల్ల ఎంతో అందంగా ఉంది, మీ పొలం వదిలేస్తానన్నాడు. ఆవిడంది చిన్న పిల్ల, నేను ఒప్పుకోను అనేసరికల్లా ఆయన ఏం చేశాడు, పొలం లాగేసుకుని వీళ్ళ ఇంటి మీదకి ఏదో ఒక తగాదా తెచ్చేవాడు. చుట్టుపక్కల వాళ్ళంతా ఎందుకు గ్రామాధికారితో తగాదా, ఆయన ఒట్టి రౌడీ, మంచివాడు కాదు, పిల్లని ఇచ్చేసే నీకు మాత్రం ఎవరున్నారు, ఏముందిలే ఇక ఆ రోజుల్లో చేసేవాడు. ఆవిడకేంటి ఇంత లేక కలిగిన ఒక్క పిల్ల, అదేమో చక్కటిది, చిన్నపిల్ల 14 ఏళ్ల పిల్ల 16 ఏళ్ళు ఉన్నాయి, దానికి ఇంత ముసలివాడితో పెళ్ళేమిటి, పైగా వాళ్ళ ఇంటి చరిత్ర అంత మంచిది కాదు, ఆ కొడుకులు కూడా దుర్మార్గులే, వాళ్ళు ఏం చేస్తారో ఈ పిల్లని, ఇంత చక్కటి పిల్లని. దాంతో ఈవిడేం చేసింది, ఒకనాడు ఒప్పుకుంది పెళ్ళికి, వాళ్ళని మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పింది. ఈ గొడవలు తగ్గిపోయినాయి, వాళ్ళు పెళ్లి ఏర్పాట్లలో పడ్డారు. ఈవిడేం చేస్తుందంటే పిల్లకి మొహానికి ఒక ముసుగు చేయించి, ముక్కు మొహం వంకర టింకరగా ఉండేలాంటిది ముసుగు చేయించుకుని, అమ్మాయి ఈ ముసుగు పెట్టుకో, నీ మొహం ఎవరికి కనపడింది, ఇక్కడి నుంచి పారిపో, కనీసం నువ్వు బతుకుంటావని చెప్పి పిల్లని పంపించేసి. ఆవిడ బాగా జబ్బు చేసి ఉంది, పిల్ల వెళ్ళిపోయిన 2-3 రోజులకి ఆవిడ కాస్త చనిపోయింది. ఇల్లు ఇదైపోయినా ఈ పిల్ల ఎవరెవరి ఇళ్లలోనో పని చేసుకుంటూ బతికింది. అయితే ఏమైంది, ఒక షావుకారు గారింట్లో చేరింది. దీని మొహం ఎవరికి కనపడేది కాదు, వంకర టింకర మొహం, మొహానికి ముసుకుండేది కదా, ఈ ముసుగేసుకుని ఉండి నెత్తిమించి కొంగిట కప్పుకుని ఉండేది.
వీళ్ళు దీన్ని చూసి అందరు అనేవాళ్ళు ఏం రూపం రాదింది, రూపసి అని ఎక్కిరిచ్చేవాళ్ళు, రూపసి అని పిలిచేవాళ్ళు. అయితే జమీందార్ గారింట్లో ఒక షావుకార్ గారింట్లో చేరింది. వాళ్ళ ఇంట్లో ఏంటంటే వంట మనిషికి ఏదో ఇబ్బంది అయితే ఒక 2 రోజులు పని చేయడానికి పెట్టుకుని ఈ పిల్ల చక్కగా వంట చేసేది, చాలా బాగా వంట చేసేది. ఆ పిల్ల వంటకి వాళ్ళు బాగా అలవాటు పడ్డారు. ఏడాది అర్థం ఉంది. అయితే ఏమైంది, క్రమంగా పిల్ల చేసే పాయసాలు అవి అసలు వాళ్ళ చుట్టాలందరికీ మహా ఇష్టమట. అమ్మాయి పాయసం చేసినప్పుడల్లా చుట్టుపక్కల జనాలు కూడా వచ్చి తాగిపోయేవాళ్ళు, అంత బాగుండేది. అయితే ఒకనాడు ఏమైంది, షావుకార్ గారు భార్య ఏదో దేవాలయానికి వెళ్ళారు. వెళ్తే సరే పిల్ల తలుపేసుకుని స్నానం చేస్తోంది లోపల. వాళ్ళు ఏదో ఒక పూజా ద్రవ్యం ఒకటి ఇంట్లో మర్చిపోయామని షావుకార్ గారు అబ్బాయిని వెనక్కి పంపించారు. ఈ అబ్బాయి తలుపు కొట్టేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, మరి తలుపు తీయాలి కదా, గబుక్కను పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసేసి ఒక్క పరుగులో వెళ్ళిపోయి స్నానాలకు గది వైపుకి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి ఏం చేసింది, స్నానం చేసేటప్పుడు ఆ ముసుగు ఏం తట్టుతారో ముసుగు తీసి పక్కన పెట్టింది. కొంగు అయితే కప్పుకుంది, కానీ ఈ అమ్మాయి మొహం కనపడింది వాడికి. 10 సెకండ్లు అందమైన మొహాన్ని చూశాడు. అది వచ్చింది రూపస్ అనుకోవాలి, ఇంకోళ్ళు ఎవరో వచ్చారనుకున్నాడు. అక్కడి నుంచి రూపసి రూపసి అని కేకలు పెట్టాడు. బాబు స్నానం చేస్తున్నాను వస్తానని చెప్పింది. మరి ఇంటికి ఎవరు వచ్చారు, నీ స్నేహితురాలు ఎవరైనా వచ్చిందా అని కేకేశాడు. ఎవరు రాలేదు, నేనే ఉన్నాను. స్నానం చేసి వచ్చాక ముసుగేసుకుంది. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, నీ అంత ఎత్తే ఉంది, ఆ పిల్ల మొహం ఎంతో బాగుంది. ఆ మాట చెప్పండి, ఇంకో అమ్మాయిని చూశాను, నీ అంత అమ్మాయి అంటే నన్నే చూసావు నువ్వు అంటుంది. నేను చూసింది నిన్ను కాదు, ఆ అమ్మాయి ఎవరో అని అంటాడు. సరే అక్కడి నుంచి రోజు ఈ పిల్లని పరిశీలించడం మొదలుపెట్టాడు. దీని పాదాలు చేతులు అతి సుకుమారంగా ఉంటాయి, తెలుపు గోల్డ్ అవి చక్కగా వేళ్ళు ఉన్నగా. మొహం బాగోదు, సాధారణంగా మొహం బాగోపోతే వాటి మీదకి ఎవరికి దృష్టి వెళ్ళదు కదా. కానీ వీడు ఇదే సైజ్ అమ్మాయి, నా అమ్మాయికి ఇది అబద్ధం చెప్తోందని చూడగా వీడికి ఏమర్థమైంది, దాని ముక్కు మొహం ఎందుకో వంకర టింకరగా ఉన్నాయి, కానీ దాని జుట్టు బాగుంది, దాని పర్సనాలిటీ బాగుంది, చేతులు పాదాలు చక్కగా అందంగా శుభ్రంగా కనపడుతున్నాయి, మంచి గుడ్ ఫిగర్లో ఉంది పిల్ల, 17-18 ఏళ్ల పిల్ల. గమనించగా ఇతనికి ఏమర్థమైంది, ఈ అమ్మాయే ఆ అమ్మాయి ఖచ్చితంగా. ఈ మొహం, ఈ కనపడుతున్న మొహం మాత్రం కాదు. ఒక 6 నెలలు దాని వెనకాల తిరిగి అది ముసుగు లేకుండా ఇంకోలా ఉంటుందని కనిపెట్టి అక్కడి నుంచి ఈ పని పిల్లని పెళ్లి చేసుకుంటానని పెట్టాడు వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళమ్మ ఒరే బాగుండరు, నువ్వు అనాకారిగా ఉన్న పిల్లని చేసుకోవటం ఏంటో, అది ఎంత వంట బాగా చేస్తే మాత్రం, వంట బాగా చేస్తుంది, చాలా రుచిగా చేస్తుంది, చక్కగా అన్ని పనులు చేస్తుంది, బుద్ధిమంతురాలు, కానీ ఇంత వికారమైన పిల్లని చేసుకోవడం ఏంటంటే, అమ్మ అది వికారమైన పిల్ల కాదు అని చెప్పి ఏం చేశాడు, తల్లికి ఈ అమ్మాయి మొహం మీద ఉన్న ముసుగు లాగేసి చూపించేశాడు. దాంతో తల్లి ఆశ్చర్యపోయింది, ఎంత చక్కటి పిల్ల, కాగడ వేసి వెతికినా మన వాళ్ళలో ఇట్టటి పిల్ల దొరకదు. ఇట్లా ఆలోచించుకుని బతిమలాడుకుని పిల్లనిచ్చి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి చేసేసరికల్లా ఏమైంది, పెళ్లి చేయటానికి వీళ్ళకి ఒక మంత్రవాది అయిన పురోహితుడు ఒకడు వచ్చాడు. ఆయన కన్నుబడింది ఈ పిల్ల మీద. అయ్యో ఎంత బాగుంది, ఈ పిల్లని ఎట్లాగైనా స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. తీసుకెళ్ళిపోవటం కాదు, స్వాధీనం చేసుకోవాలంతే. చూస్తూ ఉండేవాడు వచ్చినప్పుడల్లా పరిశీలనగా. కొంతకాలం గడిచింది, పెళ్ళై 2-3 సంవత్సరాలు అయింది, 20 ఏళ్ళు దాటినాయి. ఆ పిల్లకి పిల్లలు కలగలేదని పిల్లల కోసం గురువుగారిని అడిగారు, గురుస్వామిని. అమ్మాయికి సంతానం కలగలేదు, ఇంకా పెళ్ళై 3 సంవత్సరాలు అయిపోయింది అని అడిగేసరికల్లా ఈయన ఏమన్నాడు, మనకి రొట్టె విరిగి నేతిలో పడిందని, సరే ఏదో పూజ చేస్తానన్నాడు. పూజ చేస్తానంటే ఈ పిల్లకి మొదటి నుంచి ఆయన చూపులు నచ్చేవి కాదు. పైగా ఈయన మంత్రవాది, మగవాడి చూపును పచ్చికెట్టేస్తారు, ఆడవాళ్ళకి తెలిసిపోతుంది వీడు దురుద్దేశంలో ఉన్నాడు అని. సరే ఏం చేసింది, పూజ కూర్చోబెట్టారు. పూజకి ఎట్లా కూర్చోబెట్టాలి, ఏకాంతంగా కూర్చోబెట్టాలి. పూజ కూర్చోబెడితే ఆయన ఏం చేశాడు, ఆ పూజ ఓంబం అన్ని డామ్ డిస్కు చేసి, అత్తగారు కూడా ఉన్నారు, ఏకాంతమేం కాదు ఉన్నారు అందరూ కూడా, కొన్ని వక్కలు చేతులు పెట్టి ఇవి నువ్వే తినాలని చెప్పాడు. ఈ పిల్ల ఏం చేసింది, కామ్గా ఈ ప్రసాదం చేయడానికి ఆ పాత్రలు ఈ పాత్రలు అన్నీ పెడితే ఆ పాత్రల్లో జారవిడిచేసింది. వేరే వక్కలు ఏదో తనకి ఇంట్లో ఉన్నవి రొంటిని దోపుకున్నది ఒకటి నోట్లో వేసుకుని నవ్విలినట్టు చూపించేసరికి ఇది మధ్యాహ్నం అయిపోయింది పూజ. సరే సాయంకాలానికి గురుస్వామి గారు వెళ్ళిపోయాడు. ఒక గదిలో ఆయనకి ఒక పెద్ద గది ఇచ్చారు, ఆయన ఆ గదిలో ఉంటే రాత్రి తలుపు కొట్టినట్టు వినిపిస్తే రూపసే వచ్చేసింది అనుకున్నాడు. ఆ వక్కలు ఏమిటి మంత్రించి ఇచ్చాడు, వాళ్ళు రాత్రికి తన దగ్గరికి వచ్చేయాలి ఆ మంత్రంతో. తలుపు కొట్టేసరికల్లా వంటింట్లో ఉన్న పాత్రలన్నీ ఎగురొచ్చి ఈయన కావలించుకున్నాయి. పాత్రలో వేసింది గిన్నెలో వేసింది కదా, గిన్నెలు మైమరిచిపోయి వచ్చేసినాయి అన్నమాట. పాత్రలను కూడా లైన్ లో పెడతాయి అమ్మ వక్కలు.
గురుస్వామి చచ్చి చెడి ఎటాగొట్టా వాటిని వదిలించుకున్నాడు. మళ్ళీ పూజ చేయించారు. ఈసారి ఏం చేశాడు ఈయన, ఒక ప్రత్యేకంగా ఒక పండిచ్చి ఈ పండు నువ్వే తినమన్నాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ మంత్రించి ఇచ్చిన పండుని జాగ్రత్తగా పెట్టుకుని ఇంకో పండు తిన్నానంతే. వెళ్తూ వెళ్తూ పూజలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఆ సావిట్లో ఒక దున్నపోతు గడ్డి మేస్తుంటే, దున్నపోతు గేదెలు ఉంటే ఓ గేదె ముందు పడేసింది. ఆ గేదె అరటి పండు తినేసింది. ఓకే. అరటిపళ్ళు తింటాయి కదా కొట్లు, దున్నపోతులు, ఆ గేదెలు అన్నీ తింటాయి. గేదె తినేసింది. రాత్రికి మళ్ళీ గురుస్వామి గారి తలుపు తట్టింది. ఆ గేదె ఆయన వెనకాల పడి మరి మంత్రించబడింది, వాడి దగ్గరికి వెళ్ళాలని ఇక తెగ కుమ్మింది ఆయన్ని. సావు తప్పి కన్ను లొట్టపోయింది. ఈ తేప ఏం చేశాడు, తమలపాకులు ఇచ్చాడు మూడోసారి పూజకి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ తమలపాకుని ఈ చిన్న కొంగులో నుంచి చిన్న దారం తీసి ఒక పక్కన ఒక దుడ్డుకర్ర ఉంటే ఆ దుడ్డుకర్ర కేసి కట్టేసింది. రాత్రి దుడ్డుకర్ర గురుస్వామికి భరతం పట్టింది, అది చితకొట్టేసింది. ఏం చేయాలో తెలియలే, ఇట్లా మంత్రాలతోటి లాభం లేదు, మంత్రాలకు చింతకాయలు రాలవు, ఈ పిల్లని ఇంకోటి చేయాలని ఏం చేశాడు, వీళ్ళ ఇంట్లోనే ఒక అవుట్ హౌస్ లాంటి దాంట్లో ఉంటున్నాడు కదా, వీళ్ళని ఎక్కడికో దేవాలయానికో ఎక్కడికో అందరిని వెళ్ళి రండి అని పంపించి ఆ అమ్మాయి గదిలో ఓ పక్కగా తనవే చెప్పులు, ఓ కండువ, తర్వాత ఒక పాందాను, తమలపాకులు వేసుకునే బాక్స్ మగవాళ్ళు వాడేది పెట్టేశాడు. పెట్టేసి మర్నాడు ఏం చెప్పాడంటే, మీ అత్తగారికి మీ అబ్బాయి మీ కోడలికి ఎవరితోటో సంబంధం ఉంది, మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు వాడు ఎవడో ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్పాడు. ఇంట్లో నిరూపించి చూసేసరికల్లా ఎవరివో జత చెప్పులు అన్నీ కనిపించేసరికల్లా వాళ్ళు చాలా అసహించుకున్నారు. ఇంత ప్రేమించాను ఈ అమ్మాయి ఇంత పని చేసింది అని భర్త, అయ్యో కులం గోత్రం చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే పిల్ల పరువు తీసిందే, షావుకారు గారింటికి ఎవడో పరాయి మగవాడు కోడల కోసం వస్తున్నాడంటే ఎంత పరువు తక్కువ, తెగ దుఃఖిచ్చేసరికల్లా అమ్మాయిని బయటికి పంపేస్తామన్నారు. అంటే ఇతను ఏమన్నాడు, చిచ్చి అలా వద్దు, అమ్మాయి ఇంతకాలం ఉండి మిమ్మల్ని ఇంత లైన్లో పెట్టేసింది అంటే ఇది మామూలు మనిషి కాదు, ఏదో మంత్రగత్తి అయి ఉంటుంది, ఏదో మంత్రాల పిల్ల, పెట్టెలో పడుకోబెట్టేసేద్దాం, ఆ పెట్టె తీసుకెళ్ళి నేను సముద్రంలో పారేయిస్తా, మళ్ళీ మన జోలికి రాకుండా ఉంటుంది, లేకపోతే మీ ఆస్తులన్నీ పోతాయని బెదిరించాడు. అక్కడి నుంచి ఏమైంది, సరే రాత్రికి ఏదో పాలు కల్పించి పాలల్లో కొంచెం నిద్ర మందు కల్పించేశారు. ఆ నిద్రపోతున్న అమ్మాయిని పెద్ద పెట్టెలో పెట్టించి ఆ పిల్లని ఆ పెట్టెని ఈ గురుస్వామికి అప్పచెప్పారు. ఈయన ఏం చేశాడు, 4 మనుషులతోటి మోయించుకుని ఇక్కడ ఎక్కడా కాకుండా ఈ ఊరికి కొంచెం దూరంగా ఇంకో చిన్న ఊళ్ళో ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ అతనికి దూరం చుట్టం, ఆ చుట్టం ఇంట్లో పెట్టించి ఆవిడకి ఏం చెప్పాడంటే, ఇందులో పిచ్చి కుక్కలు ఉన్నాయి, ఇది తీయద్దు, మంత్రించిన కుక్కలు మీద పడతాయి, మరి 2 రోజుల తర్వాత వీటిని వాటి సంగతి నేను చూస్తాను, 2 రోజుల్లో వస్తానని చెప్పాడు. తను ఇంకో చోట కాపురం ఉండటానికి ఏర్పాట్లు చేసుకుందాం అనుకున్నాడు. సరే ఈ పెద్దమ్మ ఏం చేసింది, ఆ పెట్టెను అక్కడే పెట్టి ఆవిడ దారిని ఆవిడ పని చేసుకుంటోంది. 2 రోజులు గడిచిపోయింది. పిల్ల లోపల ఆహారం లేదు, గాలి కూడా పెద్దగా మూలుగుతుంటే ఏదో మూలుగు వినపడుతుంది, ఏంట్రా మూలుగు అని ఆ దేతాలు ఆ పెట్టెలో నుంచి వస్తుంది, పెట్టె మీద ఇట్ట టక్ టక్ కొట్టంగానే ఆ పిల్ల లోపల నుంచి, ఈ తలుపు నేను తీయలేనండి అంది. అనగానే ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏంటి కుక్కలు మాట్లాడుతున్నాయి, ఆడపిల్ల గుంతలే ఉంది, ఇదేమిటని. అమ్మాయి ఎవరమ్మాయి నువ్వంటే, షావుకారు గారి కోడలండి, నన్ను ఎవరో ఇందులో పెట్టారండి అని చెప్పేసరికల్లా అమ్మో కుక్కలు లేవా, ఎవరితో ఆడపిల్ల మాట్లాడుతుంది, షావుకారు కోడలంటే ఆ మధ్య పెళ్ళైంది, ఆ పెళ్ళే కాబోలని తలుపు తీసేసరికల్లా లోపల పడుకుని కనపడింది పిల్ల. ఆ అమ్మాయిని లేవదీసి, ఏమిటమ్మాయి ఏమైందంటే, ఎటా బయట వచ్చానో తెలియదండి, మొన్న రాత్రి పాలు దాగి పడుకున్నాను, శుక్రవారం రాత్రి పాలు దాగి పడుకున్నాను, శనివారం పోయింది, ఇవాళ అది సోమవారం తెల్లవారిపోయింది. సరే ఆవిడేం చేస్తుంది, పిల్లని అదిసి బయటికి తీసుకొచ్చి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఏదో తినడానికి పెట్టి, అసలు ఏం జరిగిందంటే, ఇదిగో ఇలాంటి మీ ఈ పెట్టె ఎవరు తెచ్చారు, ఆ పెట్టె తమ అత్తవారింట్లోది, అది గుర్తుపట్టింది, తన గదిలో ఉండే భోషాణమే అది, ఎవరు తీసుకొచ్చారు, గురుస్వామి తీసుకొచ్చాడు. ఆ గురుస్వామి దుర్మార్గుడు ఇప్పటికి 3 ప్రయత్నాలు చేశాడు నన్ను స్వాధీనపరచుకోవడానికి, నేను లొంగట్లేదని ఏదో ఎత్తేసినట్టున్నాడు అని చెప్పేసరికి ఈవిడేమంది, అమ్మాయి ఉండు, నువ్వు అన్నం తిన్నావు కదా, పద నిన్నని చెప్పి తీసుకుపోయి 5-6 ఏళ్ళ అవతల తమ స్నేహితుల ఇంట్లో ఈ పిల్లని బయటికి రానివ్వద్దు, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడ అప్పచెప్పొచ్చేసి, అక్కడి నుంచి వాకిట్లో పిచ్చి కుక్కలు కాదు మామూలుగానే ఊర కుక్కలు ఉంటే దాదా అని వాటికి చపాతీలు పెడతానని పిలిచి ఒక్కొక్కని ఎత్తి పెట్లో పడేసి లాక్ చేసేసింది, గడి పెట్టేసింది. కుక్కలు లోపల కూర్చుని అక్కడి నుంచి సోమవారం నాటి రాత్రి ఇతను వచ్చేసరికి గురుస్వామి వచ్చేసరికి ఇవిడేమంది, నాకు వేరే వాళ్ళ ఇంట్లో పని ఉంది, ఇవాళ రేపు నేను ఉండను ఇంట్లో, మా ఇంట్లో నువ్వు ఉండు, ఇదిగో నీ పెట్టే అని చెప్పి వెళ్ళిపోయింది. ఎవరింటికి వెనకాల వాళ్ళ ఇంట్లోనే ఉంది.
వీడేం చేశాడు, ఇప్పుడు పెద్దమ్మ కూడా లేదు, ఇంట్లో ఏకాంతం లభించింది, ఈ పిల్లని స్వాధీనపరచుకోవచ్చని తలుపు తీసేశారు. కల్లా పొద్దున్నుంచి పెట్టెలో కూర్చుని ఉన్న కుక్కలు ఒక్క ఉదుటిన వీడి మీద పడ్డాయి. మొహం అంతా రక్కి రక్కి పీకేసింది. కుక్కలు కరిచేస్తాయి కదా, అక్కడి నుంచి పారిపోయినాయి బయటికి. ఈ దెబ్బలు కుక్క కాటలతోటి మూలుగుతూ పడున్నాడు. సాయంత్రానికి మొత్తం తతంగం జరిగిందంతా తెలిసిపోతుంది కదా. తెల్లారేసరికి కుక్కల అరుపులు, మనిషి అరుపులు వినపడతాయి. తెల్లవారు ఆ పెద్దమ్మ వచ్చి చూసేసరికి ఇంకేముంది, ఒళ్ళంతా కుక్క కాటలతోటి కొస ప్రాణంతో ఉన్నాడు ఈ గురుస్వామి. కుక్కల కూరల వల్ల విషం ఎక్కేసి 2 రోజుల్లో మరణించాడు. అందరికీ కబురు చేశారు ఈ గురుస్వామి గారు మరణించారు అని. వీళ్ళేమనుకున్నారు, షావుకారు గారు అయ్యో మన కోడల్ని పెట్లో పెట్టి వాళ్ళకి అప్పచెప్పాము, దాని ప్రభావం వల్ల ఈయన చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు. చాలా బాధపడ్డారు. ఆ కోడలు పోయింది, రుచికరమైన వంట పోయింది, గురుస్వామి పోయాడు. ఒక 10 రోజులు 15 రోజులు గడిచినాయి. గడిచిన తర్వాత ఈ పెద్దమ్మ ఏమందంటే, అమ్మాయి మీ అత్తగారిని మామగారిని మీ ఆయన్ని ఇక్కడికి భోజనానికి పిలుస్తా, శుభ్రంగా నువ్వు వంట చేసి పెట్టని పిల్లతో వంట చేయించింది. షావుకారు గారింటికి కబురు చేసింది, గురుస్వామి మా ఇంట్లో మరణించాడు, ఆయన ప్రీతి కోసం 15 రోజులు అయిపోయింది కదా, భోజనాన్ని పెడదామనుకుంటున్నా, మీ ముగ్గురు రండి అని. ముగ్గురు వచ్చారు భోజనానికి. చక్కగా వడ్డిస్తే పదార్థాలన్నీ తిని, వీళ్ళకి తిన్న రుచి ఆ రుచి తెలుసు. అత్తగారు కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయింది, ఎంత బాగా వంట చేస్తుంది, అచ్చు అట్టాగే ఉందని. చివరికి కప్పుల్లో పాయసం పోసి పట్టుకొచ్చి ఇచ్చారు. పాయసం తాగేసరికి ఆ పిల్ల పాయసం చాలా ప్రత్యేకంగా చేస్తుంది కదా, కథలో ముందే చెప్పుకున్నాం. అసలైతే మొగుడు ఏడ్చేస్తున్నాడు, అత్తగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది, మామగారు నెత్తి మీద చేతులు పెట్టి కూర్చున్నాడు. మా కోడలు అచ్చు ఇట్టాగే చేసేది, చచ్చిపోయిందో ఏమైపోయిందో ఏమిటో ఆ పిల్ల ఎందుకు వచ్చిందో అనేసరికల్లా, ఎందుకో రాలేదండి, మీ కొడుకు కోసమే వచ్చింది, ఇదిగో ఇక్కడే ఉంది, మీ కోడలు చేసిన పాయసమైన పిల్లని తెచ్చి చూపించేసరికి వాళ్ళు తల్లిపోయారు. ఇదేమిటి, ఇది ఎట్లా జరిగిందంటే, గురుస్వామి మిమ్మల్ని మోసం చేశాడు, ఈ పిల్ల తప్పేమీ లేదు, దానికి శాస్తిగానే వాడు చచ్చిపోయాడు, మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి అంటే, ఆ రూపసి పేరున్న మహాద్భుత సౌందర్యవతి అయిన తమ కోడల్ని మళ్ళీ వాళ్ళు ఇంటికి తీసుకుపోయారు. వాళ్ళు నమ్మటం ఒక పొరపాటు, మరి వాళ్ళు గురువుని నమ్ముతారు కదా ఎవరైనా కూడా. అలాగే ఇట్లా మోసం చేసే గురువుల్ని ఇప్పుడు చూస్తున్నాను. అవునవునండి, బోళ్ళని కథలు ఉన్నాయి దీని మీద. కోకొల్లలు ప్రత్యక్షమైనవే. అవును, మనకి రెగ్యులర్ గా జరిగేవి. నిజ జీవితంలోనే గురువుల్ని నమ్మి ఇలా మోసపోతున్న కథలు మనకు చాలా కనపడుతుంది. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే.